బిగ్ బాస్ అభిమానులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరన్నది ప్రకటించిన తర్వాత హైదరాబాద్లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో బిగ్ బాస్ హౌస్ సెట్ బయట ఫ్యాన్స్ హంగామా చేశారు. బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ వారి కార్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. కొందరి కార్లు డ్యామేజ్ చేయటమే కాదు వారిని భయపెట్టారు. అరుపులు కేకలతో హంగామా సృష్టిస్తూ ఆర్టీసీకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై ఆర్టీసీ అధికారులు స్పందించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా బిగ్ బాస్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. ఫ్యాన్స్ ముసుగులో కొందరు ఆర్టీసీకి చెందిన 6 బస్సులపై దాడి చేసి బస్సుల అద్దాల్ని ధ్వంసం చేశారు. ప్రజల్ని సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయటం అంటే సమాజంపై దాడి చేసినట్టేనని సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనల్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని స్పష్టం చేశారు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఘటనపై బిగ్ బాస్ నిర్వాహకులను కూడా ఉపేక్షించేది లేదన్నారు. వారిపై కూడా కేసులు పెడతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు కారకులైన వారిని హోస్టులపై కూడా చర్యలు తీసుకుంటే మంచిది. సమాజం హర్షిస్తుందని ఒకరు కామెంట్ చేయగా, అసలు బిగ్ బాస్ కాన్సెప్టే ఒక వేస్ట్. పైగా ఈ పనికి మాలినోళ్లు మన బస్సుల మీద పడటం ఏంటి? స్ట్రిక్ట్ గా శిక్షలు అమలు చేయాలని మరొకరు. బిగ్ బాస్ అనేదే బూతు. దాంట్లో పార్టిసిపేట్ చేసిన వారి కంటే ముందు ఆర్గనైజర్స్ ని, స్పాన్సర్స్ ని, యాంకర్లను మీ పంథాలో ట్రీట్మెంట్ ఇస్తే ఇలాంటి జాడ్యాలన్నీ పోతాయి అని ఇంకొకరు. అసలు ఈ కార్యక్రమాన్ని నిషేధించి యాంకర్లకి, నిర్వాహకులకి కౌన్సిలింగ్ ఇవ్వండి సార్ అంటూ సూచనలు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకుని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈజ్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఈజ్ ఫైన్, ఫ్యాన్స్ ఈజ్ ఫైన్. కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి? ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారండి. చూడండి, ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి? అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి, మేము కష్టపడేది దానికోసమే. ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం. కానీ ఇట్లా మీరు ఇంత గలీజ్గా మీరు మమ్మల్ని హర్ట్ చేస్తే మేము